వెనిజులా అనే దేశం సుమారుగా 3 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం. ప్రపంచంలో ఉన్న ఆయిల్ నిక్షేపాల్లో 18% ఆ దేశంలోనే ఉంది. పైగా వెనిజులాలో దొరికే ఆయిల్ నిక్షేపాలు చాలా నాణ్యమైనవి. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం వెనిజులాలో 303 బిలియన్ బ్యారెళ్ల ఆయిల్ ఉంది. సౌదీ అరేబియాలో 267 బిలియన్ బ్యారెళ్లు ఉంది. ఇరాన్ లో 209 బిలియన్ బ్యారెళ్లు ఉంది. కెనడాలో 170 బిలియన్ బ్యారెళ్లు ఉంది. ఈ రోజు ప్రపంచంలో అత్యధిక ఆయిల్ నిక్షేపాలు బావులు ఉన్న దేశం వెనిజులా. 1998 దాకా ఈ వెనిజులాలో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలని అమెరికన్ బహుళజాతి కంపెనీలు విచ్చలవిడిగా తవ్వేస్తా ఉండి 1998లో హ్యూగో చావెస్ అధికారంలోకి వచ్చాడు. ఈయన ఆయిల్ బావులు మొత్తాన్ని జాతీయం చేశాడు. ఇక అమెరికన్ బహుళజాతి కంపెనీలే కావు మా దేశానికి ఇవి చేస్తే ఆయన మీద అమెరికా పెద్ద ఒత్తిడి తెచ్చింది. నీ ఆయిల్ ఎవరు కొనరని చెప్పింది. కొన్నవలా ఎవరిని ఆయిల్ 2002లో ఆయన మీద తిరుగుబాటు చేయించింది. అయినా ఆయన నిలదొక్కుని 2006 ఎలక్షన్లో మళ్ళీ గెలిచింది. ఈ పెట్రో డబ్బులు మొత్తంతో ప్రజలకు సంక్షేమ పథకాలు, విద్య, ఆరోగ్యం ఇలాంటి కొన్నిటిని ఆయన చేపట్టడం అనేది జరిగింది.